తేజ ఏంటి నువ్వు పైన కూడా ఉండవు కింద కూడా ఉండవు? నేను పైన ఉంటా కింద ఉంటా పడతాడు ఉంటా. చెప్పాల్సి వస్తుంది తేజ, వదిలే. ఇదిగో మీరిద్దరు నన్ను టచ్ చేయాలి. నాకు నేనెందుకు రా అన్నా చెల్లెళ్ళ అనుబంధం. మీది శివ గారిది మళ్ళీ కలిసి ప్రాజెక్ట్ చేస్తే చూడాలని చెప్పి చాలా మంది ఎదురు చూస్తున్నారంట. వాళ్ళకి ఏంటి మీ ఆన్సర్? కొత్తగా ఒక ప్రాజెక్ట్ వస్తుంది గోవాలోనా? ఎవరు చేస్తున్నారు, ఎవరితో చేస్తున్నారు, ఎప్పుడు చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, అసలు చేస్తారా లేదా, అసలు కెమెరా ముందా కాదా చేసేది, అవన్నీ కెమెరా వెనక అవన్నీ మీకు ఏం మాట్లాడతాడు నువ్వు, ఏం మాట్లాడతాడు నువ్వు? తేజ నా కోసం వెజ్ ఫుడ్ తింటున్నాడు. యాక్చువల్లీ హీస్ చేంజింగ్ హిమ్సెల్ఫ్ టు వెజిటేరియన్ అన్నమాట. అది ఎన్ని రోజులు తెలియదు నాకు. కానీ శివబ్రో బిగ్ బాస్కి వెళ్ళేదాకా ఆయన పంపించాలి, అదే మా ఎయిమ్. అలాగే మా టీవీ ముందు ఆఫీస్ ముందు ధర్నా చేసాను, ఆయన పంపిస్తా. 3 నెలలు బయటికి రానికుండా చేస్తాను ఆయన. నా పనికి అడ్డు రాకుండా ఉంటాడు, ఇబ్బంది లేకుండా. ఎంతకి తెగించారా? ప్రోటీన్ ఫుడ్ తినాలి. నేను ఓకే అన్నప్పుడు హౌస్ లో కూడా చాలా ట్రై చేసింది ఈ అమ్మాయి నాకు కొట్టడానికా చాలా ట్రై చేశా కానీ దానికి నేను అంటాను సార్ హెల్మెట్ వెళ్ళిపోయింది ఏంటి బ్రో అంత మాట? సార్ వేరే చుట్టూ తిరుగుతున్నారు. సుబ్బు చుట్టూ తిరుగుతున్నా కానీ సుబ్బు చుట్టూ తిరుగుతున్నారు. శోభ చూస్తున్నావా నువ్వు? అంటే సుబ్బు దగ్గరికి వెళ్దాం అనుకునే టైంలోకి సుబ్బు వెనక ఇంకో వాళ్ళు తిరుగుతున్నారు. సర్లే ఎందుకు వాళ్ళని డిస్టర్బ్ చేయడం లేని చెప్పి పక్కకి ఇగో ఈ చెయ్యిని చూడండి. ఈ చెయ్యి ఎవరితో కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఈ చెయ్యి ఎక్కడికి, ఆ చెయ్యి ఎవరిని కోరుకుంటుందో, ఎవరి కోసం, కొడుతున్నారమ్మా. నిన్ను టచ్ చేస్తే మరి కొడుతుంది, నన్ను టచ్ చేస్తే కొడుతుందో లేదో చూడండి. అక్కడ 2 గులాబ్ జామున్, 2 నీకే ఉంటావుగా. నీ వీడియోలో అన్న చెల్లెలు వచ్చినాం, నీకు కూడా నువ్వు కూడా హ్యాపీ ఫీల్ అవ్వాల్సిన మూమెంట్. ఇదేం హ్యాపీ? Welcome to Tasty Teja. Feel the taste of food with fun. Feel the taste of food with fun. Feel the taste of food with a lot of fun. Yes. And after a long time, actually నేను ఇప్పుడు వీడియో సోలోగా చేసిన. బిగ్ బాస్ వాళ్ళు ఇద్దరిని కలిపి ఇదే ఫస్ట్ వీడియో నేను చేయటం. ఇప్పుడు దాకా చేయలే, కంబైన్గా చేయలేదు బాబా. అవునా? నిజమా? సుబ్బు నన్ను చేసిన ఫుల్ వీడియో కాదు కదా, ఫుల్ లెంత్ లో. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఫుల్ లెంత్. ఇదంతా సర్ప్రైజింగ్ గా జరిగింది అన్నమాట. అన్నా చెల్లెళ్ళ అనుబంధం ఇది. ఇదిగో మా అనుబంధం. ఓహో, ఆ రోజు నువ్వు బీబీ జోడీలో వచ్చి జోడీ ఏంటి బీబీ ఉత్సవంలో వచ్చింది. ఓకే పాప, విడదీసావేంటి? నేనే కదా ఎవరు విడదీయలే కానీ మమ్మల్ని. తీసుకో. దీంట్లో ఏంటంటే పాప వెజ్ కాబట్టి వెజ్ మ్యాంచోస్ సూప్ వెజ్ అంట. మన అడిగి నాన్ వెజ్ కాబట్టి నాన్ వెజ్ వస్తుంది. ఎవరికడిది సాంగ్ లాంచ్ షూట్ అయిపోగానే ఇటు వచ్చేసాము. అన్ఎక్స్పెక్టెడ్గా సరదాగా వచ్చాం కదా అని చెప్పి. ఏమైంది? దాన్ని లేదు. ఈ వీడియో ఎక్కడో కాదు, ఆల్రెడీ మన ప్రియాంక అండ్ శివబ్రోని కూర్చోబెట్టి జయబాలయ్యకి తీసుకొచ్చా. ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్ అన్నా చెల్లెలు ఇద్దరిని తీసుకొచ్చి కూర్చోబెట్టా. సరే ఓకే, మీరు ఇంకా వెజ్ రాలేదు కాబట్టి మా వెజ్ తింటాము. బట్ తినే ముందు నువ్వు తిని హ్యాపీగా ఎంజాయ్ చేయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ మండుతున్నట్టుంది. ఓకే, ఆఫ్టర్ బిగ్ బాస్ హౌ ఫ్రీక్వెంట్లీ యు మెట్ గౌతమ్? హౌ ఫ్రీక్వెంట్లీ? ఐ థింక్ దిస్ ఇస్ వెరీ ఫ్రీక్వెంట్ అంట అనుకుంటా. అంటే మేము కలిసాము మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇన్ ఈవెంట్స్ అండ్ ఒక 2 times హౌస్ అంటే మీ ఇంట్లో వీళ్ళ ఇంటికి వెళ్ళాను. యాక్చువల్లీ హీ పుట్ అ పార్టీ
అది అందరం చూసాము. అది అది కాదు అది బిగ్ బాస్ తర్వాత నా ఫస్ట్ వీడియో బిగ్ బాస్ వాళ్ళతో అనుకుంటా అప్పుడు. దాని తర్వాత ఈవెంట్స్ తర్వాత ఈ రోజు దాని తర్వాత సోలో బాయ్ మూవీ నా మూవీ సోలో బాయ్ లాంచ్ అప్పుడు కూడా కలిసా. అప్పుడేనా చెబుతానండి. నాకు మహాతల్లి నాకు లేనిపోయింది అప్పుడు కలిసానండి. ఇక ఆ దెబ్బకి భయం వేసింది ఎవరు కలవాలంటే. ఆ రోజు పెట్టావుగా పాప నువ్వు శివ బ్రో కలిసి హార్ట్ అటాక్ వీడియో అప్పుడే కలిసింది. గైస్ నిజంగానే హార్ట్ అటాక్ అవ్వలేదు పాపం తేజాకి. మీరు ఎందుకు అంత టార్చర్ పెట్టారో తెలియదు కానీ Almost ఇట్ వాస్ ఆల్ అ ప్రాంక్. వెజ్ చెల్లమ్మ నాన్ వెజ్ అన్నయ్య. నీకు వచ్చేసి నాన్ వెజ్ టైటిల్ వెజ్ చెల్లమ్మ నాన్ వెజ్ అన్నయ్య. మీరే కానీ పెట్టండి. వెజ్ తినడంలోనే బ్రెయిన్ నాన్ వెజ్. వేసేసాడు బాగా వేసేసాడు. సరే ఓకే కానీ బ్రదర్ మనం సరదాగా మన సోలో బాయ్ గురించి రెండు ముచ్చట్లు ఎప్పుడు రిలీజ్ అనుకున్నా. చాలా మంది చాలా వేదికల్లో చెబుతా ఉన్నావు, నన్ను కూడా అడుగుతున్నారు. గౌతమ్ అన్నతో ట్రావెల్ బ్లాగ్ చేయమంటున్నారు స్వామి. ట్రావెల్ బ్లాగ్ ట్రావెల్ బ్లాగ్ నేనే చేయలేదు ఇంతవరకు ట్రావెల్ బ్లాగ్. సరే చేద్దాం వెళ్దాం. ట్రావెల్ బ్లాగ్ గైస్. కన్సల్లో రోడ్ ట్రిప్ వెళ్తాము, డోంట్ వరీ. రోడ్ మీద పడిపోతాం ఎప్పుడు. సో సోలో బాయ్ సమ్మర్కి రిలీజ్ అవుతుంది అండ్ డేట్ అన్నది ఒక 15-20 డేస్లో అప్డేట్ చేస్తాను నేను. సాంగ్ రిలీజ్ అవుతుంది మీన్ వైల్. సాంగ్ రాహుల్ భయ్య పాడుతున్నాడు సాంగ్. క్రేజీగా ఉంటుంది. అది నాది పాప. నేను ట్యూన్స్ కూడా విన్నాను, చాలా చాలా బాగున్నాయి. దే ఆర్ వెరీ క్రేజీ. ఏంటి బ్రదర్ అది తెచ్చా కాదు కాదులే. నేను ఫూఫూ చేశాను. బాగుందా? ఎంజాయ్. ఇక్కడ వెజ్ ఇక్కడ పాపా పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అమ్మో నీ క్రియేటివిటీ బేసిక్గా బ్రదర్ నీతోనే డ్యాన్స్ చేస్తే చూడాలని చెప్పి చాలా మంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. మరి డ్యాన్సే కదా వీడిది ఫస్ట్. వాడు చేయాలి, చేయట్లేదు అంట. ఎందుకంటావు? ఎందుకు ఎంత నేషన్ వాంట్స్ టు చెప్పు. అన్ఫోర్సీన్ సర్కమ్స్టాన్సెస్ వల్ల ఏమో సర్కమ్స్టాన్సెస్ అంత ఇంగ్లీష్ తెలుగులో చెప్పి మాకు అర్థం కాదు. అనివార్య కారణాల ఓ అమ్మ అదే దట్ ఐ థింక్ వాటో వాట్ చేయలేకపోతున్నా. ఏంటా కార్యాలు? ఓహో బయట కార్యాలు అయిపోయి ఆ కార్యాలు. చేస్తున్నారంట. అట్లాంటి ఏం లేవు, అవన్నీ రూమర్స్. దీస్ ఆర్ ఆల్ పీపుల్ స్ప్రెడింగ్ రూమర్స్ అబౌట్ మీ. నాన్సెన్స్. సో ఏం లేదు, సినిమా షూటింగ్స్ అండ్ ప్రమోషన్స్ దానివల్ల టైం ఇవ్వలేము, అందుకే చేయట్లేదు. బాబా సినిమాలో నీ కనిపిస్తుంది. పరిస్థితి ఏంటి? నేను యాక్చువల్లీ చాలా బ్రతిమలాడాను ఛానల్ వాడిని. ఏమని టేస్టీ తేజ గారితో ఇస్తే కొంచెం ఆలోచించవచ్చు, చేయొచ్చు నేను. దానికి వాళ్ళు ఆలోచించారు ఇవాళ వద్దు అని. సో వాళ్ళు ఏంటంటే నేను అడిగారంట, కానీ నువ్వు యాటిట్యూడ్ చూపించి నేను ప్రియాంకతో చేయడం ఏంటి అన్నావంట. అది నేను విన్న మాటలు. అట్లా మాటలు ఎవరు గురించి? నేను కూడా విన్నారా? నేను యాక్చువల్గా ఎప్పుడెప్పుడు చేద్దామని ఎదురు చూస్తా. ఇంకొక వీళ్ళేంది అట్లా అన్నారు. నువ్వు నాతో చెయ్యాలన్నావు. నేను చేస్తా బాబా. రేపు మా టీవీ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాం. నీతోనే డ్యాన్స్లో పక్క పేరుగా నేను ప్రియాంక వచ్చేస్తున్నాం. గెలిచి వెళ్తాము. మా ఇద్దరికి ఆపోజిట్ జోడీలు ఎవరైతే వాళ్ళు కాబట్టి ఇదే ఓపెన్ సవాల్ ఇస్తున్నా. మనం చూసావు కదా నా సాంగ్ రాధిక ఎట్లా పోయింది? అబ్బా ఓన్లీ స్టార్టర్లకే పడిపోయింది. మెయిన్ కోర్స్ పెడితే ఏదో పొడుకుంటాం అంతేనా? నిద్ర వస్తుంది, నేను ఇక్కడే పడుకో. సర్లే కానీ ఆఫ్టర్ బిగ్ బాస్ నువ్వు చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటి? యూట్యూబ్ బ్లాగ్స్ కాకుండా ఇంకేం చెప్పా? మొత్తం ఉన్నాయి తేజ. అదే నన్ను ఎందుకు అడుగుతున్నానంటే బేసిక్గా ఈవిడ అడిగే ఆన్సర్లన్నీ ఈవిడ కామెంట్స్ ఇవి, వీడిని అడిగే వీడి కామెంట్స్ నేను చూస్తా కాబట్టి అయ్యే అడుగుతా. మీది శివ గారిది మళ్ళీ కలిసి ప్రాజెక్ట్ చేస్తే చూడాలని చెప్పి చాలా మంది ఎదురు చూస్తున్నారంట. వాళ్ళకి ఏంటి మీ ఆన్సర్? కొత్తగా ఒక ప్రాజెక్ట్ వస్తుంది గోవాలోనా? కానీ ఎవరు చేస్తున్నారు ఏంటి అనేది ఇంకా ఎవరు చేస్తున్నారు? suspense ఉంది. ఎవరితో చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు, ఎవరితో చేస్తున్నారు, ఎప్పుడు చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? అదంతా ఒక సెపరేట్ బ్లాగే వస్తుంది కాబట్టి అసలు ఇప్పుడు reveal కాదు, చేయలేము. పక్కన ఆడియన్స్ నవ్వుతున్నారు ఏంటి? అసలు చేస్తారా లేదా, అసలు కెమెరా ముందా కాదా చేసేది అవన్నీ, కెమెరా వెనక అవన్నీ మీకు ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? అంటే యూట్యూబ్ కెమెరాగా లేకపోతే సినిమా కెమెరా? అదే ఆ మీనింగ్తో అన్నాడు. నేను ఏ మీనింగ్ అనలేదు బ్రదర్. ఆ మీనింగ్తో అన్నాడు. మీనింగ్ ఆ మీనింగ్తో అన్నాడా కాదా? మీరు కమెంట్ చేస్తున్నారు. తేలి 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 తేలిపోయా.
ఏంటో మన జీవితంలో ఇన్నిసార్లు గడ్డం పెంచుతున్నావు గడ్డం అంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం మొన్నే నేను మన ఎపిసోడ్ చూసాను, నీ గడ్డం మొత్తం మీసమంతా కట్ అయిపోయింది అంటే హెయిర్ కట్ రోజు. అది నెక్స్ట్ లెవెల్ వైరల్ అయింది పాప. నేను బయటకు వచ్చినాక చూసినా అది జస్ట్ షార్ట్స్లో 4-5 మిలియన్ నా ఛానల్లోనే పోయింది. బేసిక్ గడ్డ పెట్టాడు కాగానే పోయింది కెమెరా అంటే దీనికి. బిగ్ బాస్ ఆ పక్క నీనవ్వు వెళ్ళింది. ఆ పక్క మళ్ళీ నీనవ్వు కూడా వెళ్ళింది. నీనవ్వు కూడా బాగా బయలుదేరి. సరే ఓకే ఉన్నాం కాబట్టి మీరిద్దరు దాంట్లో మీకు బాగా బెస్ట్ మెమరబుల్ మూమెంట్ బిగ్ బాస్. మెమరబుల్ మూమెంట్స్ అంటే చాలా ఉన్నాయి. అన్నొద్దు ఒకటి చెప్పు. నాకైతే ప్రియాంక నాకు పాయింట్స్ ఇచ్చింది. సో ఓకే అక్కడ తినాలి హ్యాపీ అనిపించింది నాకు. నాకు హెయిర్ కట్ అయిన రోజు వెరీ మెమరబుల్. ఈరోజు మాట్లాడుతున్నాను. నాకు చాలా అంటే ఒక ఎప్పుడు చేయలేదు. నేను చిన్నప్పుడు కూడా మై హెయిర్ యూస్ టు వెరీ లాంగ్. సరే ఏదో వేరే వాళ్ళని చూసి అనుకుంటాం కదా నాకు ఇట్లాంటి హెయిర్ కట్ ఉంటే బాగుండేది, కానీ అంత పెద్ద హెయిర్ ఎవరికి కట్ చేసే బుద్ధి అవ్వదు. అంత పెద్దది నేను సాక్రిఫైస్ చేసేసాను కదా. దాట్ మూమెంట్ వెన్ ఎవ్రీబడి వాజ్ సపోర్టింగ్ మీ. అంటే అందరూ నా చుట్టూ కూర్చున్నారు, నన్ను సపోర్ట్ చేశారు. అడిగింది మన ఇద్దరి మూమెంట్, మూమెంట్ కాదు. కంటిన్యూ చేయండి. ఆ హెయిర్ కట్ రోజు నైట్ పైన కూర్చొని అక్కడ బాల్కనీ దగ్గర నన్ను ఎంకరేజ్ చేసిన ఒకే ఒక మంచి నేనేదో పెద్ద దగ్గర తీసుకుంటున్నాను నాదని చెప్పి. అది నా ఫేవరెట్ మూమెంట్. అంటే వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూమెంట్స్ ఆఫ్ బిగ్ బాస్. ఈరోజు యాక్చువల్లీ మాట్లాడుతున్నాను, నాకు ఇట్లా గుర్తొచ్చింది ఆ మూమెంట్. ఆ రోజు వీటి మీద బాగా కోపం వచ్చిన మూమెంట్ ఏంటి, ఎందుకంటే ఇట్లా చేసేట్టు అసలు బిగ్ బాస్ రాకుండా బాగుంటుంది. అంత సీన్ లేదు. అంత లేదు కానీ మినిమం ఏదన్నా ఒక కోపం అరే ఇలా లేకుండా బాగుండేదేమో అనిపించింది. నాకు అనిపించలేదు. చాలా ఒకటి ఉన్నాయి. అనిపించింది కానీ controversial అది వద్దు ఇప్పుడు ఇక్కడ. చెప్పు ఏందో చెప్పు. నోను యాక్చువల్లీ మధ్యలో ఒక గొడవ జరిగింది వీడికి ఒకరికి మధ్యలో. అది అన్నెసెసరీ అనిపించింది. అది వీడికి కూడా చెప్పాను. ఓకే సో అదొకటి దాన్ని అయిపోయింది. నీ ఎప్పుడు కోపం వచ్చింది పాప మీద? ప్రియాంక అంత కోపం ఇప్పుడు రాలేదు. నేను కనీసం నీళ్ళు పోసినప్పుడు ఏం రాదు. నార్మల్ టేకెన్ బ్యాక్ ఫీలింగ్ లేదు. ఎంత కోపం వద్దు పెడుతున్నావేంటి? మన ఇద్దరిని నిలబెట్టింది కదా, మన ఇద్దరిని నిన్నే నిలబెట్టింది. సేవ్ చేశాడు సోది మేలో. నిన్నే కదా నేను సేవ్ వీడు చేశాను. వీడు పెద్ద మాయగాడు, మాయ చేసేసిండు వచ్చి. అందుకే అందరు నాకు పోసిండు. నాకు ఆ మూమెంట్ లో నాకు పోసుంటే నా పరిస్థితి నేను కూడా అట్నే వచ్చేవాడిని వెనక్కి. వీడు అశ్వత్థామ కాదు, వేరే అశ్వగంధ 2.4 అది పెట్టినావు అనుకో కమెంట్స్ లో నీకు వేసుకుంటారు. నేను పక్కన ఉన్నప్పుడే అన్న పేరు నాకు ఇబ్బంది ఏముంది. ఏం కాదు, పక్కన ఉన్నప్పుడే వేసుకోండి. నాకు యాక్చువల్లీ తేజ ఇట్లా చూసి నాకు అట్లా హ్యాబిట్ అయిపోయింది ఇట్లా చేయడం. ఓకే ఇప్పుడు అన్నావు కదా నాతో మంచిగా షేర్ చేసుకునే మూమెంట్స్ మన పర్సనలీ కాకుండా నీకు ఉంటే చెప్పు. బిగ్ బాస్ హౌస్లో మర్చిపోయా నీ మాటలు విని మాయంలో పడిపోయింది. మాయలో పడిపోయి మాయలో పడిపోయి. అరే ఆ రోజు షోలో ఏం చెప్పారు సుబ్బుకి? అరే ఫస్ట్ వీక్ లో నాగ్ సార్ కూడా అడిగారు, షోకి మైక్ మరీ తీసేసి చెప్పాడు. ఏం చెప్పావరా? కాకపోతే అన్ని నేమ్స్ చాలా వచ్చినాయి. ఏం చెప్పాడంటే వీరి దగ్గరికి పోయాడు కదా. ఏం చెప్పినా అంటే మంచిగా గుర్తు చేశావు. బిగ్ బాస్ హౌస్ లో ఇట్లా చెప్తే పెద్ద అందరు అడుగుతుంటారు అని చెప్తారు. అబద్ధం చెప్పావు చాలా. ఇప్పుడు చెప్పు నిజం చెప్పు. నీకోసమే. బేసిక్ గా చిట్టి ముత్యాలు. ఏంటంటే ఐ టెల్ యూ వన్ మోర్ థింగ్. గౌతమ్ ఒక సీక్రెట్ రివీల్ చేస్తా చూడు. ఏంటది? ఏంటది అంటే నా గురించా? నీ చాలు నా మళ్ళీ గురించి, పెట్టుకుంటా తేజ మరియు నా గురించి. నాకు అయితే ఫస్ట్ చెప్తా. చిట్టి ముత్యాల ఇక్కడ అరే బేసిక్ గా ఏంటంటే ఆ చిట్టి గురించి చిట్టి ముత్యాలు. తేజ నా కోసం వెజ్ ఫుడ్ తింటున్నాడు. యాక్చువల్లీ హీస్ చేంజింగ్ హిమ్సెల్ఫ్ టు వెజిటేరియన్ అన్నమాట. అది ఎన్ని రోజులు తెలీదు నాకు, కానీ శివబ్రో బిగ్ బాస్కి వెళ్ళేదాకా ఆయన పంపించాలి. అదే మా ఎయిమ్. అలాగే మా టీవీ ముందు ఆఫీస్ ముందు ధర్నా చేసేనే ఆయన పంపిస్తా. వీడియో 3 నెలలు బయటికి రానికుండా చేస్తాను ఆయన. వీడియో వైరల్ నా పనికి అడ్డు రాకుండా ఉంటాడు, ఇబ్బంది లేకుండా. ఎంతకి తెగించారా? నన్ను వేసుకోండి అయ్యా, శివపరి ఫ్యాన్స్ మీకు దండం అయ్యా, వేడుకోవాలి. లేకపోతే కామెంట్స్ వేసుకుంటారా వాళ్ళు? ఇట్స్ ఓకే. నేను ఓకే అన్నప్పుడు ప్రాబ్లం ఏముంది? హౌస్లో కూడా చాలా ట్రై చేసింది ఈ అమ్మాయి నాకు కొట్టడానికా? ట్రై నేను చేశాను. కొట్టడానికా? మాట్లాడడానికి చాలా ట్రై చేశా కానీ దానికి నేను అంటాను సార్ సార్ హెల్మెట్ వెళ్ళిపోయింది. సార్ హెల్మెట్ వెళ్ళిపోయింది.
హెల్మెట్ కన్నా ముందు సార్ వేరే చుట్టూ తిరుగుతున్నారు. అదే సుబ్బు చుట్టూ తిరుగుతున్నా కానీ సుబ్బు చుట్టూ ఒకరు తిరుగుతున్నారు. శోభా శోభా చుట్టూ. శోభా ఇటు చూస్తున్నావా నువ్వు? అంటే సుబ్బు దగ్గరికి వెళ్దాం అనుకునే టైంలోకి సుబ్బు వెనక ఇంకో వాళ్ళు తిరుగుతున్నారు. సర్లే ఎందుకు వాళ్ళని డిస్టర్బ్ చేయడం లేని చెప్పి పక్కకి కాదా? అవునవును. ఫస్ట్ రోజు ఉండే సంఖ్యలు వేసిపోయి ఒకళ్ళు జైల్లో కూర్చుండిపోయారు. ఎందుకు డిస్టర్బ్ చేయడం చెప్పు. ఎవరికి వాళ్ళు జట్టు అయిపోయారు. నేను ఎవరిని వేరు చేయను బాబా తెలుసుగా, అందుకని వదిలేసాను మొత్తాన్ని. నువ్వు టాపిక్ మార్చేసాడు ఇటు. చెవులో ఏం చెప్పాడు చెప్పట్లేదు. ఏ చెవులో ఏం చెప్పావు చెప్పురా చెప్పురా. మీరు చాలా చెవులో ఏం చెప్పండి అన్నాడే. ఆలోచిస్తారు. బాగుంది చిక్కుముత్తి అలా వెజ్ పులావ్. నచ్చిందా? ఇందాక అడిగాడు రెస్టారెంట్ పేరెంట్ అన్నాడు. రెస్టారెంట్ పేరెంట్ బాబా జై మీ బాబయ్య టూత్ పేస్ట్ లో హోటల్. ఉప్పు ఉందా అని అడిగిన. చెవులోకి వెళ్ళి మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా అని అడిగిన. అప్పుడు ఆమె చెప్పింది, కావాలంటే శుభశ్రీకి అడగండి. ఫోన్ చేసి శుభశ్రీకి అడగండి, సుబ్బుని అడగండి. శుభశ్రీ శుభశ్రీ ఏంటి పాపం మంచిగా సుబ్బు పిలుస్తాను దాని పేరు అదే కదా. అంటే ఫుల్ పేరు అఫీషియల్ గా పిలుస్తారు కదా ప్రొఫెషనల్ గా. ఓకే నువ్వు అప్పుడే రివీల్ చేయకబ్బా అన్ని. దరిద్రంగా సిగ్గుపడుతుంటే. మీరు సిగ్గుపడకండి సార్, చచ్చిపోవాలనిపిస్తుంది. ఇప్పుడేగా క్యూట్ అన్నావు. ఈడికంటున్నా. క్యూటే క్యూట్. అప్పుడప్పుడు దిష్టి తగలొద్దు అని ఇట్లాంటి మాటలు చెప్పాల్సి వస్తుంది. ఇక వదిలే. ఇదిగో మీరిద్దరు నన్ను టచ్ చేయాలి నాకు. నేనెందుకురా? చిన్న తేడా ఉన్నావు ఏంటి నువ్వు? అందుకే సోనామోయ్ అనుకుంటా. ఫుడ్ అయితే ఆసంగా ఉంది. యమ్మీ యమ్మీ. అండ్ నెక్స్ట్ ఇందాక ఎక్కడో ఏదో క్వశ్చన్ తాగిపోయాడు నిన్ను. ఏంది? ఆహా, అక్కడ రెండే గులాబ్ జామున్. రెండు నీకే ఉంటావుగా కాలా జామున్ కదా. ఫైనల్లీ క్వశ్చన్ బాబా ఒకే ఒక క్వశ్చన్ పాప అన్నాడు. మైకి లేవు కాబట్టి. బిగ్ బాస్ తర్వాత బెస్ట్ మెమరబుల్ కాంప్లిమెంట్ దట్ యూ గెట్ ఫ్రమ్ ఎనీ వన్, ఎక్కడి నుంచి అయినా కానీ బెస్ట్ కాంప్లిమెంట్. అది ఆ కాంప్లిమెంట్ అన్నా అబ్బా నాకు భలే అనిపించింది తేజ, సూపర్ రా. యూ కూడా బికమ్ ద విన్నర్ అని చెప్పారు. యూ ఆర్ ద విన్నర్ అని అన్నారు. అంటే నువ్వు బయటకు వచ్చావు టాప్ 5లో, కానీ మా కోసం నువ్వే విన్నర్ అని చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ దట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ మీ. అంటే ఈ ఇయర్ ఒక అమ్మాయి గెలుస్తానని హోప్ తెచ్చుకున్నారు నా వల్ల అని అనుకున్నారు వాళ్ళు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ ఇప్పుడు కూడా నేను చెప్తాను, నిజంగానే చాలా బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్ ఇన్ మై లైఫ్. 9వ వారం ఎలిమినేట్ అయినా 9వ వారం ఎలిమినేట్ అయిన తేజ. నన్నే అన్నారు పెట్టు. 15వ వారం దాకా ఉన్నావు నువ్వు. అబ్వియస్లీ కంట్రీ తిరగలేదు నీకు. సో ఎవరికైనా అట్లా అంటే చాలా స్పెషల్ మూమెంట్ ఉంటుంది కదా. బికాస్ 19 మెంబర్స్ యువర్ దేర్ ఇన్ సైడ్. 19 మెంబర్స్ మిమ్మల్ని వినర్గా ఒక్కళ్ళు అనుకున్నా సరే ఇట్స్ వెరీ బిగ్ కాంప్లిమెంట్. సో ఎంతమంది అనుకున్నారు మీకు? నాకు కూడా ఇట్లా ఈ కైండ్ ఆఫ్ కాంప్లిమెంట్. అండ్ మెయిన్ మా అన్నయ్య నుంచి వచ్చింది. లైక్ బయటికి రాగానే నీకంటూ ఒక ఫ్యాన్ బేస్ అది క్రియేట్ అయింది. వెరీ హ్యాపీ. సో అసలు నెగిటివిటీ దేని నుంచి ఏం పట్టించుకోకు, ఏం ఫీల్ కాకు దేని గురించి. నువ్వు ఏదో ఒకటి అచీవ్ చేసి బయటకు వచ్చినావు. సో వీఆర్ వెరీ హ్యాపీ అని చెప్పేసి. ఈ చెయ్యి అక్కడే ఉండండి. ఈ చెయ్యి ఎవరితో మీరు కామెంట్స్ లో పెట్టండి. ఒక స్పెక్టేటర్. కావాలి చెయ్యి పెట్టుకుంటా. ఇగో ఈ చెయ్యి, ఎవరిది? ఈ చెయ్యిని చూడండి. ఎవరు చేయించుకున్నారు? ఈ చెయ్యి ఎవరితో కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఈ చెయ్యి ఎక్కడికి ఆ చెయ్యి ఎవరిని కోరుకుంటుందో, ఎవరి కోసం, ఏంటి ఏంటి ఒరేయ్, నా పక్కన ఉండి ఈ చెయ్యి గురించి మాట్లాడుతున్నావు. కొడుతున్నారమ్మా. ఆ చెయ్యి నిన్ను టచ్ చేస్తే మరి కొడుతుంది, నన్ను టచ్ చేస్తే కొడుతుందో లేదో చూడు. నీ ఫేస్ కనిపించట్లేదు ఎక్స్ప్రెషన్. చెయ్యి ఎవరు అనేది నెక్స్ట్ వీడియోలో రిలీజ్ చేస్తాం. వాళ్ళే రిలీజ్ చేసుకుంటారు. ఈ లోపల మేము ఈ కాలా జామున్, సారీ గులాబ్ జామున్ తింటాము. అండ్ ఏం కావాలి? జామ్ కావాలా? చాలా జాములు కావాలి. ఈ కాలా జామున్ తింటున్నా వ్యక్తి అబ్బో తిప్పు 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 వద్దులే, తిప్పు. అమ్మా ఆ వ్యక్తి ఎవరో కూడా కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఒకసారి అట్టే ఫ్లాష్ సెకండ్స్ లో ఒకటే గుడ్. అయిపోయింది. స్లో మోషన్ లో 2x లో ఉండి 0x ఓకే డన్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఫుడ్ అయితే అద్భుతంగా ఉంది బ్రదర్. ఫుడ్ ఎట్లా ఉంది చెప్పి ఓన్లీ షార్ట్ లేక తింది. ఫుడ్ చాలా బాగుంది. నాన్ వెజ్ తిన్నా. నేను ఒక్కనే నాన్ వెజ్ తిన్నా ఈరోజు. వీడియో కూడా తినలేదు నాన్ వెజ్. నేను డైటింగ్ చేస్తాను. నా కోసం డైటింగ్ అంటే రైస్ తినడం కాదు, నా ఇట్లా కోసం మారావా. ప్రోటీన్ ఫుడ్ తినాలి డైట్ అంటే. లేక నన్నే మార్చేసావా నువ్వు. నన్ను మార్చలేడులే, వీడే మారుస్తాడు. నేను మారిపోతాను. నేను పాప కోసం. అండ్ వెరీ హ్యాపీ నీ వీడియోలో అన్న చెల్లెలు వచ్చినాం. నీకు కూడా నువ్వు కూడా హ్యాపీ ఫీల్ అవ్వాల్సిన మూమెంట్. నేను హ్యాపీ. ఇదేం హ్యాపీ. ఓకే
మెడ పోతుంది కాదు. వీడి మెడ అన్నా చెల్లి ఎవరి నీ మెడకి నీకు బాడు అన్నా చెల్లి ఓ బావ ఇదే టైటిల్. ఆ బావ ఇక్కడ లేడు. అన్నా చెల్లి ఓ తెలుగు బావ తెలుగు బావ. అరే అంటే తమిళ అమ్మాయి కదా టైటిల్. ఓకే ఆ సినిమా టైటిల్ కోసం చెప్పాను. సరే I దాన్ని hope వీడియో you ఉంది guys కాబట్టి అన్నట్లే enjoy వీడియో this కట్ video. చేయగానే వీడిని బూతులు తిడతా నేను. ఓకే రే వాడిని తిట్టదని చెప్పరా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మనోడిది సోలో బాయ్ అనేది ఎంకరేజ్ చేసి మనోడు కూడా ఛానల్ పెట్టాడు. ఛానల్ తెలుగు పేరు words మింగేస్తున్నావు. సో గౌతమ్ కృష్ణ ఆఫీషియల్ అన్న ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్ యూట్యూబ్ కంటెంట్ కాకపోయినా నా మూవీ ప్రమోషనల్ కంటెంట్ కానీ సో నా ఫర్దర్ ప్రాజెక్ట్స్ లైక్ రిలేటెడ్ ఎనీ వీడియోస్ నేను పోస్ట్ చేస్తూ ఉంటా. సో And అట్లనే నేను కూడా Never Ending నెవర్ ఎండింగ్ డేస్ లో నా రెగ్యులర్ అప్డేట్స్ ని పోస్ట్ చేస్తాను. సినిమా అప్డేట్స్ కాదండి, రెగ్యులర్ అప్డేట్స్ పోస్ట్ చేస్తారు. అక్కడ రెగ్యులర్ అప్డేట్స్, ఇక్కడ సినిమా అప్డేట్స్. ఆయన సినిమా అప్డేట్స్, అప్డేట్స్ నాది వేరే వాళ్ళ సినిమా అప్డేట్స్ అన్ని పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తున్నారు అందరినీ. ఇలాగే మీ యొక్క సపోర్ట్ కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చేసి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీక్ ఇంకో మంచి వీడియో వస్తారు. అప్పుడు దాకా బాయ్ బాయ్.